అది కౌరవుల పాండవుల గురుకులము. అప్పటికి ద్రోణాచార్యులు ఇంకా హస్తినాపురానికి రాని రోజులు. నమస్కారం గురువర్యా, నమస్కారం గురువర్యా. కౌరవులారా, పాండవులారా, కూర్చోండి. ఈరోజు మనం ఒక మంచి పాఠము, ఒక చిన్ని పాఠం నేర్చుకుందాం. సరే గురువర్యా, సరే గురువర్యా, సరే సరే గురువర్యా. ఈ పాఠం 2 ముక్కలు. క్రోధం త్యజ అంటే ఏమిటి గురువర్యా? క్రోధం త్యజ అనగా కోపమును విడువవలెను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. నాయనలారా, ఇప్పుడు నేను మీ అందరినీ పరీక్షించెదను, మీకు పాఠం వంట పట్టిందో లేదోనని. ధర్మరాజా, నువ్వు అందరికంటే పెద్దవాడవు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వాడవు. చెప్పు నాయనా, ఈ పాఠం వచ్చిందా చెప్పు. క్రోధం త్యజ అనగానేమి? పాఠం రాలేదు గురువర్యా. ఏమిటి, కాస్తంత పాఠం రాలేదా? ఆ తర్వాత ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. క్రోధం త్యజ 2 ముక్కలు రాలేదా? నిన్నటి వరకు బాగానే చెప్పావు కదా, ఈవేళ ఏమైంది? సరే, అయితే భీమసేన, నువ్వు చెప్పవయ్యా. క్రోధం త్యజ, కోపమును వదలవలెను. వచ్చింది. క్రోధం త్యజ, కోపాన్ని వదలాలి. సరే, సహబాష్, కూర్చో. ధర్మనందన, ఇప్పుడు చెప్పవయ్యా, వచ్చిందా? పాఠం రాలేదు గురువర్యా. సరే, అర్జున, నువ్వు చెప్పు. క్రోధం త్యజ అనగా కోపమును వదలాలి. యుధిష్ఠిరా, ఇప్పుడు? ఇంకా రాలేదు. సరే సరే. కౌరవాగ్రేసర సుయోధన, నువ్వు చెప్పు, నీకు పాఠం వచ్చిందా? ఇంతసేపటికా నన్ను కౌరవాగ్రేసరుడిని అడిగేది? వచ్చింది. క్రోధం త్యజ, కోపాన్ని వదలాలి. భేష్ భేష్, కూర్చో. ధర్మరాజా, రాలేదు. కౌరవులారా, మీకు వచ్చిందా? క్రోధం త్యజ, క్రోధం త్యజ, క్రోధం త్యజ. సరే సరే. ధర్మరాజా, చిన్ని పాఠం, 2 ముక్కల పాఠము, 104కి వచ్చేసిన పాఠము. నీకేమిటి మాయరోగం? ఇప్పుడు? అబ్బా, పాఠం వచ్చింది. క్రోధం త్యజ, కోపమును వదలవలెను. మందబుద్ధి, బొండ వెదవ, దెబ్బలు పడితే కానీ రాదా నీకు? ఇలా అయితే ఎలా? ఇప్పుడేమిటి తేడా? గురువర్యా, మీరు అక్షరాలు వచ్చినవా అని అడగలేదు, పాఠం వచ్చిందా అని అడిగారు. అయితే ఏమిటి? ఏమిటి నువ్వు అనేది? గురువర్యా, పాఠం యథార్థం కోపం వస్తే త్వరగా పోవాలని కదా. మరి ఇప్పటి వరకు కోపం వచ్చిన సందర్భమే రాలేదు. మీరు నా చెంప చెళ్ళు బనిపించినప్పుడు కోపం వచ్చింది, కానీ వెంటనే వదిలేసిన తర్వాత పాఠం వచ్చింది అని తెలిసింది గురువర్యా. మిమ్మల్ని క్షోభ పెట్టినందుకు క్షమించండి గురుదేవా.